నమస్తే. మొన్నటిదాకా జంతర్ మంతర్ లో ఈ బీజేపీ ప్రొటెస్ట్ అనేది జరిగింది. అవును. ఎవరైతే దొంగ స్టూడెంట్స్ లాగా చేశారో వాళ్ళు మంచిగా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి పార్టీలు చేసుకుంటున్నారు. అవును. రియల్ స్టూడెంట్స్ కి దెబ్బలు తాకి హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు జరిగినది వాళ్ళకి నష్టం అయిందా, మంచి జరిగిందా? మంచి జరగంది. అలా మన పిల్లలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఒక 20 మందో 10 మందో అందరు దొంగలే కదా. మరి ఈ రాహుల్ గాంధీ మాటలు విని ఈ దొంగలు ఎందుకు వచ్చిండ్రు పట్టుకుంటావా? ఇప్పుడు రాహుల్ గాంధీ మాటలు విని ఆ దొంగలు రావటం కూడా కరెక్ట్ కాదు కదా. రాహుల్ గాంధీ కూడా పోయి ఆయన ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే నేను ప్రధానమంత్రి అవుతానేమన్న ఆశ ఉంది కానీ ఆయన ఉన్నంతసేపు కాడు. ఎందుకంటే దొంగ రాజకీయం చేయొద్దు ఎవరే కానీ, అవునా కాదా? ఇప్పుడు మన స్టూడెంట్ అల్ల ఒక 20 మంది నెంబర్ 1 ఉంది కానీ వాళ్ళంతా దొంగలే కదా. ఇప్పుడు మంచోని మీద బరువు పడ్డా, చెడ్డోని మీద బరువు పడ్డది. వాళ్ళని గేదెం కొట్టి అలా జైల్లో పెడతారు. అలా ఒక ఆడక్కలు కూడా ఒక బోడది ఒక మంచిది ఉంది బొచ్చుది, అది కూడా అంతే. ఒక ఆడపిల్ల పోయి మోడీ గారిని అట్ట తిట్టచ్చు? ఒక ప్రధానమంత్రి అమ్మ దేశానికి ఒక వాళ్ళని మీడియాలలో ఏదేదో ఆయన గురించి పెట్టుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒకటే మన స్టూడెంట్ గురించి మోడీ గారు ఎంత ఆలోచించుతారు? ఎవరికైనా ప్రజల గురించి ఆలోచించడా? మరి అంత మంచిగా ఆలోచించట ఆయనని ఇవాళ ఏం చేసిర్రు మీరు? ఈ దేశం అంతా అల్ల కొల్లాలని చేసి రాహుల్ గాంధీ చేసిన, అసలు రాహుల్ గాంధీ ప్రకాష్ రాదు దొంగ. నేను ప్రతి దాంట్లో చెప్తా. ఆయన ఈ వీళ్ళని ఎప్పటే ఆడవాడు రామనగాడు ఉండే కదా, వీళ్ళందరూ పెద్ద దొంగలు సంకన పెట్టుకుంటూ ఎవరు? రాహుల్ గాంధీ. దొంగలు సంకన పెట్టుకొని నేను పరిపాలన చేస్తా, నేను ఈ మోడీ ఎందుకు మోడీని దించి నేను ఎక్కుతా అనుకున్నాడే కానీ ఆయన ఉన్నంతసేపు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కాదు, అది కాబోదు. మన రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ చేయబట్టి ఇక్కడ ఆయన పరువు కూడా పోయింది, అందరు పరువు తీసిండు. అందు గురించి ఆడ బీజేపీ అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఇంత మంచిగా ఉన్నావురా అంటే నేను బీజేపీ అనుకోవద్దు, బీజేపీ వాళ్ళ గురించే మాట్లాడుతాను అనుకోవద్దు, ఉన్న మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మగ పిల్లగాళ్ళ జీవితాలు ఇవి. ఎందుకంటే అలా ఒక 20-30 మందే ఎవరెవరో పోరంబోకుల్ని తెచ్చి ఆ మందిలో వేసి రాళ్ళతోటి రాళ్ళు తెచ్చింది వాళ్ళు, రాళ్ళు తెచ్చింది దొంగలు. మోడీ గారు అంత పాపాన్ని కొడిగడతారు అయ్యాల మోడీ గారి మీద అంత నిందలేసిండ్రు. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు చూస్తే రోజుకి 4000 మంది దొంగలు కనబడుతున్నారంట. అవును, అందరిని పట్టుకపోతుండ్రు కదా, ఒక్కొక్కరిని వేటాడుతుండ్రు పోలీసు వాళ్ళు. అంటే మోడీ గారు నోరిప్పలేదని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిండ్రు. నోరిప్పలేదంటే మౌనం వెనక ఏదో ఉంటేనే ఆయన ఇప్పడు. ఎందుకంటే చూస్తాం అనుకున్నాడు, తర్వాత పులిలాగా గౌరకిచ్చుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని లాగుల్లో తొండలు తొడుక్కుంటూ పెడుతుండ్రు. ఎందుకంటే మన దేశాన్ని ఇంత మంచిగా ఇంత బాగుంటున్నాం, ఆడవాళ్ళ మగవాళ్ళం నిద్రపోతున్నాం అంటే ఆయన పెట్టిందే అనుకోవాలి. ఒక మాట ఆ దేశాన అప్పుడు మన ఆడ మగవాళ్ళని సింధూరులు అప్పుడు చేసినప్పుడు ఆయన చేసింది మనం మర్చిపోయినావా? మరి అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మోడీ గారి మీద ఇది ఒక పెద్ద నింద చేశారు. మోడీ గారు దొంగ అంటే లంగ అంటే మోడీ గారిది బీజేపీ మంచోళ్ళు కాదు అది ఇదని అంటే మంచోళ్ళో కాదో ఉన్న 4 రోజులు ఈసారి వాళ్ళు మంచి చేస్తేనే బయటకు వస్తారు, కాకుండా రారు కదా. అందు గురించి ప్రతి ఒక్కళ్ళకు చెప్పేది ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా మేము బీజేపీ వాళ్ళు మాకు వెనక కట్టలు పంపారు కానీ మేము ఉన్నది మాట్లాడతాము. రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా మాట్లాడతాం, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా అన్నా కానీ మేము విమర్శించుతాం. ఎందుకంటే అది మనం వాళ్ళు ఏదన్నా చేస్తే ప్రజలకు న్యాయం చేస్తారని ఆశ మనకి. అరే ఇలా చేస్తున్నాం మనం అని వాళ్ళు కూడా చూసి అనుకుంటారు కదా. అందు గురించే మోడీ గారిని గీడి గారిని ఎవ్వరేం చేయలేరు. ఎందుకంటే దొంగలు ఎవరో ఒక్కొక్కళ్ళు బయటపడతారు. ఇంకొకటి నేను ఒక తులసమ్మ ఉంది కదా, తులసమ్మ అని పేరు పెట్టారుగా, తులసి చందుని నీ ముక్కు మొత్తం బలగొట్టాలి. నువ్వు ఆడపుడక పుట్టి నీ మొగడి వెనక చర్చిలు కూడా ఉన్న సంగతి అన్నీ బయటపడ్డాయి. నువ్వు ఆడదాని ఉండి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తాను అంటే నీ మాటలతోటే, ఒక రమణాన్ని పక్కన పెట్టుకున్నావు అంటే నీతోటే. తులసి అని పేరు నీ అమ్మాయి ఎందుకు పెట్టిండో మాకైతే తెలియదు. ఎందుకంటే నీ పేరు తులసి కాదు, ఇంకా గంజాయి మొక్కని నేనే పేరు పెట్టినమ్మా. ఇప్పటికైనా చాలా మారాలి. ఏది ప్రకాష్ రాజు, నువ్వు ఈ దేశానికి పెట్టిన పీడలు. ఎందుకంటే ఆమె ఏదేదో మాట్లాడుతుంది బయటకు వచ్చి, ఆ పిల్లలు ఇలా మోడీ గారి మీద ఏదేదో మాట్లాడుతున్నావు. నీ నోరు కుట్టేస్తాం, నేను చెప్తాను కదా, నీ నోరు కుట్టేస్తాం. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మాట్లాడు. ఆడోళ్ళు చాలు, ఏ పార్టీ ముఖ్యం కాదు, ఏ పార్టీలో అన్యాయం జరిగితే అక్కడ ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నారు ఆడోళ్ళు. ఎందుకంటే ఇది భారతదేశం, మేము భారతీయులం, మేము హిందువులం. ఎందుకంటే అంతే చచ్చిపోతాడు. అందు గురించే
తులసి చందుని మాత్రం ఈసారి ఊరుకోవు. ఎందుకంటే నువ్వు మాట్లాడే ఇని ఇలా మాట్లాడుతున్నా బయటకు వచ్చి ఇంకో తులసి చందు నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే దేశం గురించి నువ్వు మాట్లాడకూడదు, మోడీ గారి గురించి మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడద్దు. ఎందుకంటే మీరు చేసే తప్పులన్నీ నువ్వు చర్చిలో ఉండి హిందూ పేరు పెట్టుకొని బతుకుతాను. రామనా మీరందరూ ఏం పని చేసినో తెలియదా?